జీవితం అంటే గతం కాదు, గతం వెనుక దాగి ఉన్నటువంటి నిజం. నిన్నటి గురించి వదిలి రేపటి గురించి మర్చిపో, ఇప్పటి గురించి ఆలోచించు. ఈ క్షణం నువ్వు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నిర్ణయం తీసుకునేది నువ్వే. అది నీ చేతుల్లోనే ఉంది. నీ నిర్ణయం ఎప్పుడూ కూడా నీకు నచ్చినట్టుగా ఉండాలి. అంతేకాని వాళ్ళు చెప్తేనే చేశాను, అలా చేయకుంటే బాగుండు అని అనేలా ఉండకూడదు. ఒక్కసారి చేశాక మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు. నీ దారిలో ముళ్ళు ఉన్నాయని ప్రయాణం ఆపకు, లక్ష్యం దూరం అవుతుంది. నీపై విమర్శలని ఆశీర్వాదాలుగా, నిన్ను అవహేళన చేసిన వాళ్లే నీకు సలాం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ల అహం దెబ్బతినేలా ఏదైనా సాధించు. ఆస్తి అంతస్తు లేదని ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వెయ్యి. రావడం ఒక నెల లేట్ అవ్వచ్చేమో కానీ విజయం వచ్చి నీ కాళ్ల ముందు ఉంటుంది. అప్పుడు నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు. అది గెలుపంటే. వెక్కిరింతలు చూసి వెనక్కి పోతే తర్వాత ధిక్కరించినా కూడా ఫలితం ఉండదు. సారీ అనే పదం కొన్ని తప్పులు చేసినప్పుడు పని చేయవచ్చేమో కానీ ఒకరి దగ్గర నమ్మకం కోల్పోయినప్పుడు పని చేయలేకపోవచ్చు. ఎందుకంటే క్షమించడం సులభం, మర్చిపోవడం కష్టం. తిరిగి నమ్మకం పొందడం ఇంకా కష్టం, కొన్నిసార్లు దాదాపు అసాధ్యం. అందుకే మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఒకరితో నువ్వు దీర్ఘకాలం సంబంధం కొనసాగించాలి అంటే నిజాయితీ అనేది చాలా ముఖ్యం. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్లే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వాళ్లతో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకి వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడు ఉండే బాధలే గొప్పవి. ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఈ జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అర్థం అయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడరాదు. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. అందుకే ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడడం కాదు. జీవితం అంటే మనం బాధలో ఉన్నా ఇంకొకరిని సంతోష పెట్టడమే నిజమైన జీవితం. తనకు కష్టం వస్తే చాలు, మంచి వాళ్లకే వస్తాయి కష్టాలు అంటారు. తాము ఏదైనా పాపం చేశామేమో అని ఆలోచించరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అంటారు. మనకు ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. తన కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. నీ సంపద పెరిగే కొద్దీ ధనవంతుడివి మాత్రమే అవుతావు. సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడివి మాత్రమే అవుతావు. కానీ మంచితనం పెరిగే కొద్దీ మనిషిగా మారతావు. నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు, నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతున్నదని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు అనే నమ్మకాన్ని కోల్పోకు. విజయం తప్పక నీదవుతుంది. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈరోజు నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయొచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన ఆ చిన్న అబద్ధమే ఇప్పుడు నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేసేస్తుంది. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కరలేదు.
నీ కనుల వెనుక ఉన్న కన్నీళ్లు ఎవ్వరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అస్సలే అవసరం లేదు. కానీ ఒక్కసారి నీతో అవసరం తీరిపోయాక వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెడతారు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే వాటిని చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులే కరువవుతారు. జాగ్రత్త. కష్టం మనకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలి అనిపించదు. అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు. కోపం కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు. కానీ అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. అలాగే జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి కోపం, కష్టం, జీవితం మూడు మనవే. కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు. మనకు చెప్పి రావు. ఒక స్త్రీ యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని నీవు చూడదలిస్తే ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడు చూడు. ఒక మగాడి నిజమైన వ్యక్తిత్వాన్ని అతడి దగ్గర అన్నీ ఉన్నప్పుడు చూడు. స్త్రీ తానొక ఒంటరి అక్షరం. శిరస్సు వంచితే అది తన సహనం. తను అనుగ్రహిస్తే వదలని గ్రహణం. ఆమె ప్రేమను పొందడం ఒక వరం. స్త్రీని బాధిస్తే వీడదు జన్మ జన్మలకు తన శాపం. కదిలే కాలాన్ని, పెరిగే వయసును ఆపడం ఎవ్వరి తరం కాదు. కాలాన్ని కాసుల వేటలో కరగనీయకండి. బాధ్యతల బరువుతో వయస్సును పెంచేసుకోకండి. ఆగని కాలాన్ని, అంతరించే జీవితాన్ని అనునిత్యం ఆనందంగా జీవించడానికి ప్రయత్నించండి. పడే ప్రతి చినుకు ముత్యం కాకపోవచ్చు. వేసే ప్రతి అడుగు గమ్యం చేర్చకపోవచ్చు. ప్రతి మనిషి మనసుకి దగ్గర కాకపోవచ్చు. కానీ మనసుకి తాకిన ప్రతి పరిచయం స్నేహంగా మారుతుంది మిత్రమా. ఎదుటి వారి తెలివిని వాడుకుని బతకడం, ఎదుటి వారిని మోసం చేసి బతకడమే తెలివి అనుకునే అమాయకత్వం వాళ్ళది. అయితే జీవితంలో కొద్ది రోజులు నాపై ఆధారపడి బ్రతకడానికి నేను అవకాశం ఇచ్చాను అని అనుకునే దాతృత్వం, వ్యక్తిత్వం నీది కావాలి. కాబట్టి నువ్వు మోసపోతే బాధపడకు, గర్వపడు. గర్వం మనిషికి తలకెక్కితే తను చేసే పనులు తప్పులైనా సరే అవి తప్పు అని తనకు తెలియనివ్వదు. తను చేసే పనులన్నీ మంచివే అనే భావాన్ని తనకు కలిగించి చివరికి ఆ మనిషిని అధపాతాళానికి చేరేలా చేస్తుంది గర్వం. ఆ గర్వం ఒక్కటి చాలు జీవితంలో మనిషి సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. గొప్పగా బతకాలంటే జేబు నిండా డబ్బులు ఉండవలసిన అవసరం లేదు. మనసు నిండా మంచితనం ఉంటే చాలు. అదే నిన్ను గొప్ప స్థానంలో నిలబెడుతుంది. డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. కాకపోతే డబ్బుకు మనిషిని మార్చే బలం ఉంది అంటారు. కానీ అది నిజం కాదు. డబ్బుని చూస్తే మారిపోయే బలహీనత మనిషికి ఉంది. జీవితంలో అవసరానికి ఆదుకునే వాళ్ళు ఉండరు. కానీ అవసరానికి వాడుకునే వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. వేలెత్తి చూపించే వాళ్ళెవరు ఒక్క పూట ముద్ద కూడా పెట్టరు. అందుకే నీకు నచ్చినట్టు బతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధ అయినా, సంతోషమైన. ఎందుకంటే ఈ జీవితం నీది. ప్రతి మనిషిలో 3 రూపాలు ఉంటాయి. మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు. రెండవ రూపం కుటుంబానికి, స్నేహితులకు మాత్రమే చూపిస్తాడు. కానీ మూడవ రూపం ఎవ్వరికీ చూపించడు. అదే మనిషి అసలు రూపం. ఒక మనిషి నీ ముందు ఎలా ఉన్నాడు అన్నది నిజం కాదు. నీ వెనక ఎలా ఉన్నాడు అన్నదే నిజం. నీళ్ల కోసం చెరువు దగ్గరకు, పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి. పాల కోసం చెరువు దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు. నీళ్ల కోసం ఆవు దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. అలాగే
విలువ తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ విలువలు దక్కకపోగా నిరాశే మిగులుతుంది. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. శక్తిమంతుడిగా ఉన్నా శక్తిహీనుడుగా నటించాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలి అనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడే నీవు శాంతిగా బతుకుతావు, పరమశాంతిగా నిలుస్తావు.